కనుక నూతన సంవత్సరము యొక్క ఆరాధన చేయలేదు. మనం ఒక చిన్న ఆరాధన చేసుకొని 3:30కి మనం క్లోజ్ చేయబోతున్నాము. 3:30కి. ఓకే, ఎంతమంది ఓకే అంటారు? కాబట్టి చాలా సంతోషం. మంచి వర్తమానాలు విన్నారు. నాకైతే చాలా తృప్తిగా ఉంది. నేను చెప్పాలనుకోలేదు ఇప్పుడైతే. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఒక చిన్న 10 నిమిషాలు వర్షిప్ చేసి మనమందరం నూతన సంవత్సరంలో ప్రవేశించాము కనుక ఒక ఆరాధనను దేవునికి మనం సమర్పించుదాం. ఆరాధనకు ముందుగా ఒక్క మాటని మనం చదువుకొని, హోషేయ ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని గట్టిగా ఒకరు వేగంగా మనం చదివి దేవునిని మహిమపరచుదాం. సో వర్షిప్ టీం వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీతి వర్షము మనందరి మీద కుమ్మరింపబడాలి అంటే బీడుగా ఉన్నటువంటి మన హృదయాలను, బీడుగా ఉన్నటువంటి మన జీవితాలను, బీడుగా ఉన్నటువంటి మన ప్రవర్తనలను ఆయనకు మహిమకరంగా మనం మార్చుకోవాలి. ఆయనను వెదిగితే అవన్నీ కూడా మార్చబడుతుంది. ఎలా వెతుకుతామంటే స్తుతి ద్వారా ఆయనను మనం వెతకవచ్చు, స్తుతి ద్వారా ఆయన నామాన్ని ఘనపరచవచ్చు, స్తుతి ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచవచ్చు. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని దావీదు భక్తుడు గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనమందరము ఈ ఉదయకాలం దేవునిని మనం వెదకబోతున్నాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని క్రింద పెట్టి, భూమి దున్నబడాలి అంటే రైతు వెతుకుతాడు కదా, అలాగన మన యొక్క హృదయాలు దున్నబడాలి అంటే ఈ ఉదయ కాలంలో మనం దేవుణ్ణి వెతకబోతున్నాం స్తుతి ద్వారా. అందరూ కూడా దేవాది దేవుని మహిమపరచుదామా. దేవానికి స్తోత్రం. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసావయ్యా. నూతన అయా జీవితాలను నూతనమైనటువంటి నిర్ణయాలతో మేము నా ప్రభువా ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి, మమ్మల్ని కాచావు, బలపరచావు అంటూ దేవాది దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నిత్య స్తోత్రార్హుడవు యేసయ్యా, స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా. నిత్య స్తోత్రార్హుడవు యేసయ్యా, స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా. కృపలను పొందుచు మేలులు తలంచుచు నిత్యము నిన్నే ఆరాధింతున్. చప్పట్లతో కృపలను పొందుచు మేలులు తలంచుచు. ఈ నూతన సంవత్సరంలో గడిచిన కాలములో పొందుకున్నటువంటి మేలులను ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా. చెప్తామందరూ కూడా ఏక స్వరముతో పూర్ణ హృదయములో పూర్ణ మనస్సులో ఉండే నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో ఆయన మహిమపరచుదాం. నిత్యము నీకే ఆరాధన యేసయ్యా, నిత్యము నీకే ఆరాధన యేసయ్యా. స్తోత్రార్హుడవు యేసయ్యా, స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ కూడా ఉత్సాహంతో నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినటువంటి యేసయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మహిమపరచుదాం యేసయ్యా. యెహోవాను వెతుకు వారిలో
వారి హృదయం సంతోషిస్తుంది. దేవా, నూతనమైనటువంటి కార్యాలను మా జీవితంలో జరిగించండి అయ్యా. యేసయ్యా, వందనం, వందనాలు, వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యానికే శతకోటి స్తోత్రాలయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. అవును ప్రభువా, సన్నుతించెదను నా యేసయ్యా. నాతో పాటు కలిసి ఈ ఉదయ కాలంలో ప్రభుని మహిమపరచు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా, గడచిన కాలమంతా నీ కృప చూపి మనల్ని ఆదరించినటువంటి యేసయ్యా. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను సంతోషముతో శబ్దాన్ని హెచ్చించి సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. అవును ప్రభువా, సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నీ కృపయే చాలయ్యా, నాకదియే మేలయ్యా. నీ దయనే చూపయ్యా, నాకదియే ఘనతయ్యా. నీ కృపయే చాలయ్యా. అవును ప్రభువా, యేసయ్యా, నీ కృప కావాలని వెతుకుతున్నాం. నీ దయ మాకు దొరకాలని వెతుకుతున్నాం. ఘనతయ్యా, స్తోత్రము, స్తోత్రము యేసయ్యా. నీవే లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. చెప్పమా, స్తోత్రము, yes Lord. యేసయ్యా, నీవే లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో, నూతనమైనటువంటి బలం, నూతనమైన ప్రసన్నతతో యేసయ్యా, 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 నా 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 యేసయ్యా. శబ్దమా, యేసయ్యా, నా యేసయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. శబ్దమా, సన్నుతించెదను నా యేసయ్యా.
నూతన బలముతో, నూతన పరిశుద్ధాత్మ శక్తితో దేవాది దేవుని మహిమపరచుదాం, దేవాది దేవుని గణపరచుదాం. పరిశుద్ధాత్మ శక్తి ఉదయ కాలంలో ఆయనను ఆరాధిస్తున్నటువంటి మీ జీవితాలలో బలమైనటువంటి పరిశుద్ధాత్మ ఆయన మహిమ మేఘముగా మన మధ్యలో దిగి వస్తున్నారు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. రెండు చేతులను పైకెత్తి దేవానికి స్తోత్రాలు యేసయ్యా. దేవుని ముఖ సన్నిధిని వెతుకుదామా? ఈ ఉదయ కాలంలో నూతన సంవత్సరంలో మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. యెహోవాను వెతుకు వారి హృదయంలో సంతోషము దొరుకుతుందంట. ఆ యేసయ్యను థాంక్యూ జీసస్. స్తుతి పాత్రుడా యేసయ్యా, నా గణనీయుడా యేసయ్యా, నా మహనీయుడా. చెప్తారా? నారాధ్యుడా యేసయ్యా, నారాధ్యుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా. yes, మన స్తుతి పాత్రుడు. చెప్తారా? నా గణనీయుడా యేసయ్యా, నా మహనీయుడా యేసయ్యా, నా ఆరాధ్యుడా. మన ఆరాధ్యుడు, మన స్తుతులకు పాత్రుడు, తన్ను వెదుకు వారిని వదిలిపెట్టకుండా జీవితాలను తృప్తిపరిచేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. గత సంవత్సరంలో ఏదైతే కోల్పోయామో, ఏదైతే దేవుని దగ్గర నుండి పొందుకోలేకపోయామో, ఒక తీర్మానముతో నేను వెతికే హృదయాన్ని నాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఆయనను మాత్రమే వెతికే హృదయాన్ని దేవుడి ఉదయ కాలంలో మీకు ఉంచి ఉన్నారు, మీలో ఉంచి ఉన్నారు. అట్టి హృదయముతో ప్రతి దినము ఆయనను వెతికితే ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికమైనటువంటి మేలులతో మిమ్మల్ని తృప్తిపరిచి బలపరిచేటువంటి దేవుడు మీతో ఉన్నాడన్నటువంటి విషయాన్ని మీరు మరచిపోవద్దండి. ప్రభు మీ జీవితాలలో గొప్ప కార్యాలను చేయ ఉద్దేశించి ఉన్నారు. వాగ్దానాలను నెరవేర్చాలని దేవుడు ఉద్దేశించి ఉన్నారు. దేవానికి స్తోత్రాలు యేసయ్యా. ఈ స్తుతి ఆరాధనను బట్టి మనం ప్రార్థన చేద్దాం. పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల మధ్యలో నివాసం చేస్తున్నా మా పరలోకపు తండ్రి, స్తోత్రం నైనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దైవమా, నీకే వందనాలు నైనా. ఈ 2026వ సంవత్సరములో ఈ నూతన ప్రభా నెలలో తండ్రి స్తోత్రం నైనా. నీకు ప్రభా స్తోత్రం నైనా. స్తుతులు వందనాలు చెప్పే వారులుగా మమ్మల్ని మార్చినందుకే వందనాలు నైనా. అవును తండ్రి స్తోత్రం. 25వ సంవత్సరం అంతటను మమ్మల్ని కనురప్పవలే కాపాడి కరుణించినైనా ఆమేన్ తండ్రి. ఈ 26వ సంవత్సరానికి ప్రభా మమ్మల్ని నడిపించిన కృపను బట్టి, దయను బట్టి వందనాలు నైనా. నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు నైనా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు. ఇంతవరకు మీ బిడ్డలు స్తుతి ద్వారా నిన్ను ఆరాధించారు నైనా. స్తుతి నీకు ఎంతో ప్రియమని మేము చూస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. నన్ను స్తుతించేవారునైనా నేను ఎన్నటికినైనా ప్రభా వాళ్ళని చెయ్యి విడవనని చెప్పిన నా దైవమా వందనాలునైనా. స్తుతిలో నువ్వు ప్రియపడే దేవుడునైనా నీకే వందనాలు ప్రభా. ఆమేన్ తండ్రి. ఈ ఆరాధనను దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు ప్రభా మీ బిడ్డలు వేచుండి కాచుండి నీ వాక్యాన్ని కోసం కనిపెట్టిన బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునైనా స్తోత్రం స్తోత్రం నైనా. నీకు ధ్యానించి చెప్పడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి నైనా మేము ప్రభా ఏమాత్రం మేము ప్రభా స్తోత్రం తండ్రి.
అవునైనా మీరే మాట్లాడేందుకు వందనాలు. మీ బిడ్డల ద్వారా అనేక రీతిలో అనేక మాటల చొప్పున మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.